హలో అందరికీ, నేను మీ అంజుని వచ్చాను. నేను కొత్తగా అంజు యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి, లైక్ కొట్టండి. నాకు నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో నేను టీ పెట్టుకోవడానికి మార్నింగే కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను. టీ పెట్టుకోవడానికి కిచెన్లోకి వెళ్తున్నాను. సో ఫైనల్గా మిల్క్ వేడి చేసి దాని మీద మీగడ ఉంటుంది కదా, అది తీసి ఒక గిన్నెలోకి వేస్తున్నాను. అలా గిన్నెలో వేసిన మీగడంతా అలా స్టే చేసి చూడండి ఎలా ఉందో. అలా మీగడంతా తీసి గిన్నెలో పెడతాను. ఇప్పుడు నాకేమో మా ఆయనకేమో టీ, నాకేమో కాఫీ, పిల్లలకేమో మిల్క్ పెడతాను. సో ఫైనల్గా అలా మీగడ తీసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతాను. ఫైనల్గా టీ పెట్టుకొని బాల్కనీలోకి వచ్చేసాము. అలా బాల్కనీలో టీ తాగుతుంటే వ్యూ చాలా బాగుంది, మంచి ప్రశాంతంగా ఉంది. అలా చూస్తుండగా చూడండి వ్యూ మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంది. బెంగళూరులో బిల్డింగ్లు ఆకాశాన్ని అంటుతాయి, కానీ ఇక్కడ నేను చిన్న చిన్న బిల్డింగ్లే. మేము ఉన్న చోట మేము వచ్చి 3వ ఫ్లోర్లో ఉన్నాము. ఇలా వ్యూ చూస్తుంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది. చూడండి మార్నింగ్ ఎలా ఖాళీగా ఉంది రోడ్ అంతా. ఇంకొంచెంసేపుకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్కూళ్ళు. అప్పుడు వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట, ఫుల్ ట్రాఫిక్. అలా చూడండి కిందకి కూడా చాలా ఖాళీగా ఉంది. అందుకనేసి నేను ఇక్కడ వచ్చి టీ తాగుతాను అనమాట. అలా చూస్తుండగా చూడండి రోడ్ అంతా ఖాళీగా ఉంది. ప్రిన్సీ స్కూల్ లాస్ట్కి వెళ్ళి డెడ్ ఎండ్కి వెళ్ళిపోవాలి. మెయిన్ రోడ్కి వెళ్తే ప్రిన్సీ స్కూలు. అలా చూస్తుండగా మార్నింగే దీపాలు పెట్టారు, అవి మీకు ఎప్పుడు చూపిస్తాను. అలా చూస్తూ ఉన్నాను. ఆ పక్క ఆ సైడు బిల్డింగ్లో దీపాలు పెట్టారు. ఈరోజు అయ్యేది ఓపెనింగ్ ఉంది కదా, మార్నింగే లేచి దీపాలు పెట్టేశారు. చూడండి చాలా బాగున్నాయి కదా, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. అలా టీ తాగేసి అలా వ్యూ చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకొంచెంసేపుకి ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఒక బండి వెళ్తే ఇంకో బండి వెళ్ళదన్నమాట. అలా చూస్తూ లోనికి వచ్చాను. ఇంకా ప్రిన్సీ పడుకొని ఉంది. ప్రిన్సీ స్కూల్కి వెళ్తామమ్మా అంటే కళ్ళు మూస్తుంది, తెరుస్తుంది. మళ్ళీ ఫైనల్గా లేచి స్నానం చేసింది. స్కూల్కి వెళ్తావా, డల్లుగా ఉన్నావు, వద్దు అంటే వెళ్ళాలి అంటుంది. ఫైనల్గా రెడీ అయిపోయేలాగా వచ్చింది. అలా సీరియస్గా కూర్చుంది. ఎందుకమ్మా అలా సీరియస్గా కూర్చున్నా అంటే డాడీ కావాలంటుంది. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో నేను ఫైనల్గా లంచ్ బాక్స్ సర్దుతున్నాను. దాని పాప పిగ్ బాక్స్ అంటే చాలా ఇష్టము. ఆ బాక్స్ సర్దుతున్నాను. లంచ్ బాక్స్ 1 నాప్కిన్ చాలా మడతేసి చాలా పర్ఫెక్ట్ పెట్టాలి, నీట్గా ఉండాలి, లేకపోతే అసలు ఒప్పుకోదు. వాటర్ బాటిల్ చూడండి మ్యాజిక్. తను మిక్కీ మౌస్ తీసుకుంటుంది. మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టం దానికి. సో అలా లంచ్ బ్యాగ్ సర్దుతున్నాను. అలా లంచ్ బ్యాగ్ సర్ది లాక్ వేసేసాను. నెక్స్ట్ పాలు వచ్చేసాను, ఫోన్ చేశారు. పాల కోసం వెళ్ళాను. పాలు తీసుకొస్తుంటే ఎప్పుడు పంపిస్తావు స్కూల్కి అని సీరియస్గా నిలేసింది. సీరియస్గా చూస్తుంది నా వంక. అలా చూస్తుండగా అలా ముందుకెళ్ళాను. మా అమ్మాయి 2వ అమ్మాయి లేచింది. ఆవిడ లేకగానే ఫ్రూట్స్ తింటుంది. ఆవిడ ఫ్రూట్స్ తినే అలవాటు అనమాట, ఏం మాట్లాడలేదు, ఫ్రూట్స్ తింటుంది. సరే అనేసి ఇగో ఫైనల్గా డాడీ కోసం మళ్ళీ బాల్కనీలో వెయిట్ చేస్తుంది. చూడండి ఎంత ఎడ్జ్లో ఉన్నాము, 3వ ఫ్లోర్లో ఉన్నాము. 3వ ఫ్లోర్ నుంచి అలా ఎడ్జ్లో చూస్తుందో, అందుకనేసి నేను అక్కడే నిల్చున్నాను. అలా చూడండి వాళ్ళ డాడీ వచ్చేంత వరకు అలా చూస్తూనే ఉందన్నమాట. ఫైనల్గా వాళ్ళ డాడీ వచ్చేసారని ఫోన్ చేశారు. పిల్లల్ని తీసుకొని అది ముందు వెళ్ళిపోతుంది. బ్యాగు చిన్న అమ్మాయిని తీసుకొని నేను వెనకాల వెళ్తున్నా, ఆయన ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మా హస్బెండ్ వచ్చేసారు. అక్కడ వస్తుంది కదా కారు, వచ్చేసారు. ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఫ్రెండ్స్కి. వచ్చేసారు. ఫ్రెండ్స్ వెళ్తుంది. చిన్నవాడు బాయ్ చెప్తుంది. బాయ్ చెప్పి గేట్ లాకేస్తుంది. నాకు మాత్రం బాయ్ చెప్పట్లేదు, మళ్ళీ చెప్తుంది. బాయ్ చెప్తున్నారు. చిన్నది స్కూల్లో వేసామన్నమాట. చిన్నపిల్లకి జూన్లో జాయినింగ్ అనమాట. జూన్లో ఉందనేసి ఇంటి దగ్గరే ఉంటుంది. సో ఇంక మేము పైనకి వెళ్ళిపోయి